బొగ్గు విశ్రాంత ఉద్యోగులకు నమస్కారం. దేశ అభివృద్ధికి గణనీయమైన సేవలు అందిస్తూ తమ చెమటని రక్తగా ధారపోసి దేశానికి వెలుగునిచ్చిన బొగ్గుగని ఉద్యోగులకు పెన్షన్ పెంపు కొరకై జంతర్ మంతర్ ఢిల్లీ వద్ద మార్చి 30న ధర్నా నిర్వహిస్తున్నాం. ఇందులో దేశవ్యాప్తంగా బొగ్గు గని విశ్రాంత ఉద్యోగులందరూ పాల్గొంటున్నారు. 1998 పెన్షన్ స్కీమ్ ప్రకారము కేవలం 1000 రూపాయల పెన్షనే, కనీస పెన్షన్ 1000 రూపాయలు పొందుతున్నారు. నేటి ధరలకు అనుగుణంగా ఈ యొక్క పెన్షన్ పెంచాలని, కనీస పెన్షన్ 10,000 చెల్లించాలని, అదేవిధంగా డిఏతో కూడిన పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ మార్చి 30న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. ఇందులో వివిధ కార్మిక సంఘాలు, అదేవిధంగా పెన్షన్ అసోసియేషన్ పాల్గొంటున్నారు. ఈ యొక్క పెన్షన్ యొక్క లక్ష్యాన్ని, పెన్షన్ పెంపు లక్ష్యాన్ని ఛేదించేందుకు గతంలో ఎన్నోసార్లు కలకత్తాలో హెడ్ ఆఫీసు, కోల్ ఇండియా హెడ్ ఆఫీస్ ముందు, అదేవిధంగా కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు, వారణాసిలో, కలకత్తాలో, బేతుల్లో వివిధ బొగ్గు క్షేత్రాలందు ధర్నా నిర్వహించారు. కానీ ఈ పెన్షన్ పెంపుకు ఎటువంటి ప్రతిపాదనలు జరగటం లేదు. పార్లమెంట్లో కూడా దీనిపై చర్చ జరగడం జరిగింది. అయినా కానీ పెన్షన్ పెరగక చాలా దీనావస్థలో ఉంటున్నారు. అదేవిధంగా తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఈ నేటి ధరలకు అనుగుణంగా మందులకు కూడా పెన్షన్ పెంచలేకపోతున్నారు. కాబట్టి పెన్షన్ పెంపాలని, అదేవిధంగా గౌరవంతో కూడిన జీవితాన్ని ప్రసాదించాలని ప్రభుత్వాన్ని బొగ్గు యాజమాన్య సంస్థలను వేడుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క మార్చి 30న జరిగే ధర్నా చారిత్రాత్మక ఘటనగా ఉండాలని, కాబట్టి దేశవ్యాప్తంగా సింగరేణి ఉద్యోగులందరూ, అది విశ్రాంత ఉద్యోగులు, అదేవిధంగా వివిధ కార్మిక సంఘాలు పాల్గొనాలని విన్నవించుకుంటున్నాం. ఎన్ని నిమిషాలైనా